హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ నమస్తే అందరికీ. ఈరోజు ఒక కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను అందరికీ. ఏంటంటే ఈరోజు 31 కదా, అందరూ ఆనందంగా ఉంటారు. అందరూ కూడా జీవితంలో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. కొన్ని సందర్భాల్లో చాలామంది ఎవరి అవసరాల కోసం వాళ్ళు మనల్ని ఉపయోగించుకుంటున్నారు. డబ్బులున్నాయి లేకపోని అయినా సరే వాళ్ళ అవసరానికి మనల్ని ఉపయోగించుకున్నారంటే మనమే ముఖ్యమైన వ్యక్తిని. వాళ్ళ అవసరాలకి మనల్ని ఉపయోగించుకుంటున్నారంటే మనమే ముఖ్యమైన వ్యక్తిమి కాబట్టి మనల్ని ఉపయోగించుకుంటున్నారు. అంత మాత్రాన మనమేమి చెడ్డవాళ్ళం కాదు, ఎందుకు పనికిరాని వాళ్ళము కాదు. సమాజంలో అందరితో పాటు మనకి అన్నీ ఉన్నాయి, కానీ దేనికి బాధపడొద్దు. ఒకసారి ఆకాశం వైపు చూడండి, ఎన్నో పక్షులు విహరిస్తున్నాయి. వాటి టైం వచ్చింది. చలికాలం పోయి ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం పోయి వానాకాలం వచ్చింది. కానీ విహరించే టైంలోనే విహరించాలి. కాబట్టి ఎక్కువ రోజులు మన అనేది ఎప్పుడూ లేదు, తక్కువ రోజులు మనవి కావు అనేది కాదు. కాబట్టి ఈ ఉన్న సమయాన్ని ఆనందంగా హాయిగా గడపాలి. ఇంకోటి ఏంటంటే విహరించండి, ఆ పక్షులను చూసి విహరించండి. ఏమి చేయాలనుకుంటే అది జీవితంలో చేయండి. ఎందుకంటే మళ్ళీ సమయం పోతే సమయం రాదు, వయసు పోతే వయసు రాదు. కాబట్టి చేయాల్సింది ఏదో చేయండి, మంచో చెడో చేయాల్సింది చేయండి. తర్వాత ఎవరో ఏమనుకుంటారని కూర్చుంటే జరిగిపోయిన సమయం, తిరిగిపోయిన కాలం, తరిగిపోయిన వయస్సు తిరిగి రానే రాదు. కాబట్టి నేనేమంటానంటే ఫ్రెండ్స్, ఆనందంగా ఉండండి. ఎవరో ఏదో అనుకున్నారని ముడుచుకొని మనం కూర్చుంటే మన సమయం ఇక్కడే అయిపోతుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డబ్బులు ఉంటేనే ఈ సమాజంలో మనిషికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇంతకుముందు గతంలో పాత రోజుల్లో మనిషికి మంచితనానికి ఒక గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు ఈ ఫాస్ట్ జనరేషన్లో, ఈ ఉరుకులు పట్టే ఈ కొత్త తరంలో కానీ డబ్బులుంటేనే గుర్తింపు, డబ్బు లేకపోతే అసలే గుర్తింపు లేదు. అట్టని మనమేదో చేతకాని వాళ్ళం, సేవ చచ్చిన వాళ్ళం అని కాదు నేను అనేది. మన దగ్గరే తెలివితేటలు ఉన్నాయి, మనం సంపాదిస్తాం, మనం తెలివితేటలతో గొప్పవాళ్ళం అవుతాం. కాకపోతే సమయం మనకు అనుకూలంగా లేనప్పుడు ఎంతోమంది ఎంతో హేళన చేస్తారు, అవహేళన చేస్తారు, మాట్లాడుతారు, తక్కువ చేస్తారు, 10 మందిలో మనల్ని ఒకటిగా చూపిస్తారు. అయినా సరే బాధపడొద్దు. మన సమయం మనకు వచ్చింది. ఆ వచ్చిన సమయాన్ని మనం వినియోగించుకొని మనం గొప్పవాళ్ళు అవుదాం. ఈ మధ్యకాలంలోనే మనం చేయాల్సినవన్నీ చేయాలి. ఎవరి కోసం మనం ఆగొద్దు. బట్ ఒకటి, లైఫ్లో చదువు ఇంపార్టెంటు, అలాగే డబ్బు ఇంపార్టెంటు, అన్నింటికంటే ముఖ్యంగా బంధాలు అనుబంధాలు ఇంపార్టెంటు, స్నేహితులు కూడా ప్రధాన అంశం. ఏదైనా చెప్పాలన్న స్నేహితుడికి చెప్పాలి, చెప్పుకోవాలన్న స్నేహితుడికి చెప్పుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబానికి మనం ఏం చెప్పుకోవాలన్నా చెప్పుకోవాలి. కాబట్టి మనకంటూ ఒక కుటుంబం అనేది ఉండాలి. కుటుంబం ఉండాలి, దాంతోపాటు బంధాలు అనుబంధాలు కూడా ఉండాలి. కాబట్టి మీరందరూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతు బిడ్డ విఎన్ఎస్ నా యూట్యూబ్ ఛానల్. నా పేరు వెలిసిటి పిచ్చినాయుడు, నాగినేనిపల్లి గ్రామం, భద్రాచలం. జై శ్రీరామ్.